అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నువ్వే నా శ్వాస' ఎపిసోడ్ నంబర్ 23. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. రోజులు గడుస్తున్నాయి. ఆకాష్, భూమి, గిల్లి కజ్జాలు, అల్లరి, ముద్దు మురిపాలతో అప్పుడే 6 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఎప్పటిలా రాత్రి డిన్నర్ తర్వాత గుడ్ నైట్ అత్తమ్మ అని చెప్పేసి వాటర్ బాటిల్ తీసుకొని రూమ్కి వెళ్ళేసరికి ఆకాష్ వెళ్ళకిలా పడుకొని కాలు మీద కాలు వేసుకొని తల కింద చెయ్యి పెట్టుకొని ఇంకో చేత్తో ఫోన్ చూస్తున్నాడు. భూమి డోర్ లాక్ చేసి మెల్లిగా బెడ్ పైనకి పాక్కుంటూ వెళ్ళి ఆకాష్ పక్కన పడుకొని ఆకాష్ మీద చేయి వేసి ఆకాష్ గారు అని క్యూట్గా పిలుస్తుంది. ఏం కావాలి మేడం గారికి అని ఫోన్ చూస్తూనే అడుగుతాడు. అబ్బా, ఈయన గారికి ఇంత టాలెంట్ ఎందుకు ఇచ్చావు భగవంతుడా, నేను ఇలా పిలవగానే నాకేదో కావాలని అర్థమైపోయింది ఈయన గారికి అని మనసులోనే అనుకొని ఆకాష్ మెడలో ఉన్న చైన్తో ఆడుకుంటూ, అది నేను చెప్పాక మీరు కోప్పడద్దు మరి అంటుంది భూమి. అది నువ్వు అడిగే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటాడు ఆకాష్ అని ఫోన్ టేబుల్పై పెడుతూ అంటాడు. అది అది నేను కూడా ఆఫీస్కి వస్తాను, నాకు బోర్ వస్తుంది ప్లీజ్ అని గారంగా గట్టిగా కళ్ళు మూసుకొని టక్కున చెప్పేస్తుంది. ఆకాష్ నుండి ఎలాంటి సౌండ్ లేకపోవడంతో ఒక కన్ను మెల్లిగా తెరిచి ఆకాష్ని చూసేసరికి సీరియస్గా తననే చూస్తున్నాడు. అయిపోయింది, ఈరోజు పని అవుట్, మళ్ళీ నాకు క్లాస్ పీకుతాడో తిడతాడో అని ముఖం ఒకలా పెట్టుకొని, అది కాదు అక్కి, నిజంగా నాకు వర్క్ చేయటం అలవాటైపోయి ఇప్పుడు ఖాళీగా ఉంటే నాకు పిచ్చి లేస్తుంది ఇంట్లో ఉంటే, ప్లీజ్ మా మంచి ఆకాష్ గారు అని ఆకాష్ గడ్డం పట్టుకొని ఆకాష్ని ఐస్ చేసే పనిలో పడింది. చాలాసేపు బ్రతిమల్న ఆకాష్ నుండి ఉలుకు పలుకు లేకపోవడంతో ఇంకేం చేయలేక బుంగమూతి పెట్టుకొని ఇంకోవైపు తిరిగి పడుకుంది. అప్పటి వరకు చేసిన భూమి చేష్టలు తలుచుకొని నవ్వుతూ భూమి మీద చేయి వేసేసరికి ఆకాష్ చెయ్యి తీసి పక్కన విసిరేసింది. అబ్బో, శ్రీమతికి చాలా కోపం వచ్చినట్టుంది. సరే, నీకు చూపిద్దామని ఒకటి తెచ్చాను, నువ్వు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నా కానీ అలిగి కూర్చున్నావు కదా, పోనీలే చూపించను అని ఆకాష్ కూడా సైలెంట్గా పడుకున్నట్టు యాక్ట్ చేస్తాడు. ఏం తెచ్చాడబ్బా, నేనేం చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను అని భూమి ఆలోచించి తన వల్ల కాక మెల్లిగా ఆకాష్ వైపుకు తిరుగుతుంది. చూసేసరికి పడుకున్నాడు. మెల్లిగా చెవి దగ్గరికి వెళ్ళి, ఆకాష్ గారు ఏం తెచ్చారు చూపించరా అంటుంది. నువ్వు అలిగావు కదా, పో అంటాడు. పొయ్యి అలుగుపో, నాకు నిద్ర వస్తుంది అంటాడు ఆకాష్. అబ్బా ప్లీజ్, ఇలా సగం సగం చెప్తే నాకు నిద్ర కూడా పట్టదు, మీరు చూపించండి, లేదనుకో ఏం చేస్తాను చూడండి అని చూపుడు వేలు చూపిస్తూ ఆకాష్ని బెదిరిస్తుంది. హా, ఏం చేస్తావు, చూపించకపోతే ఏం చేస్తావు అని భూమి వేలును కొరికి భూమి మీదకి వస్తాడు. అబ్బా ఆకాష్ గారు లేవండి, మీరు ఎంత వెయిట్ ఉన్నారో తెలుసా, ఎలక మీద ఏనుగు పడితే ఎలా ఉంటుందో మీరు నా మీద ఉంటే ఇప్పుడు నా పరిస్థితి అలా ఉంది అంటుంది భూమి. పెళ్ళయి ఎన్ని డేస్ అయినా ఇంకా అలవాటు చేసుకోకపోతే ఎలా? మూతి ఉమ్మని పెట్టుకుని ఉన్న భూమిని చూసి క్యూట్గా అనిపించి పెదాలపై చిన్న ముద్దు పెట్టి భూమి చేతిలో ఒక కవర్ పెడతాడు. ఏంటి అని అడుగుతుంది. తెరిచి చూడు. ఆ పేపర్ చూసి చదివి ఆకాష్ వైపు పేపర్ వైపు మార్చి చూస్తుంది. ఏంటి ఆకాష్ గారు, నా పేరు మీద కంపెనీ స్టార్ట్ చేయటం ఏంటి అంటుంది. అవును భూమి, నాకు ఎప్పటి నుండో ఒక కొత్త కంపెనీ పెట్టాలని డ్రీమ్, అది ఇప్పుడు ఓకే అయింది. ఈరోజే ప్రపోజల్ ఓకే అయింది. డాడీకి తెలుసు, ఇప్పుడు నీకు చెప్తున్నా, అంతా బాగుంది కానీ నా పేరు మీద ఎందుకు, అత్తయ్య పేరు లేదా మామయ్య పేరు మీద పెట్టండి, మీకు తెలుసు కదా నాకు ఇలాంటివి నచ్చవని అంటుంది భూమి. తెలుసు భూమి, కానీ నాకు నచ్చుతాయి, నాకు ఉంటుంది కదా నా భార్య పేరు ఉండాలి అని, అంతేకాదు నేను నీ పేరు చెప్పగానే మమ్మీ డాడ్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది కాదు ఆకాష్ గారు అని భూమి ఏదో చెప్పేలోపే, ఇంకేం చెప్పొద్దు, నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను, మార్చటం కుదరదు, అయినా నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా, నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించి ఖరాబ్ చేయకు అని భూమిని మాట్లాడనివ్వకుండా భూమి పెదాలందుకొని కిస్ చేస్తూ లైట్ ఆఫ్ చేస్తాడు. ఆ తర్వాత కట్ చేస్తే తెల్లారి టిఫిన్ చేస్తూ, భూమి నువ్వు ఆఫీస్కి వస్తానని అన్నావు కదా, నీ ఇష్టం, ఈరోజు నుండి వచ్చేయి అంటాడు.
నిజంగానే ఆకాష్ గారు అని బ్రైట్ స్మైల్తో అడుగుతుంది. నిజం కాకపోతే అబద్ధం చెప్పి నిన్ను ఫూల్ చేయటానికి ఇదేం ఏప్రిల్ కాదు అని వెటకారం చేస్తాడు. మావయ్య, ఈ మధ్య మీ అబ్బాయికి వెటకారం బాగా ఎక్కువైంది అంటుంది భూమి. భూమి తల మీద ఒక్కటేసి, వెటకారం లేదు, ఆశీర్వాదం కారము లేదు. వెళ్ళు, తొందరగా రెడీ అయ్యిరా వెళ్దాం అంటాడు ఆకాష్. ఓకే, ఇంతకీ నా పోస్ట్ అలానే ఉందా అని అడుగుతుంది. రామకృష్ణ వచ్చి, నీకు పిఏగా చేయటానికి ఏం కర్మరా, కంపెనీయే మనది, మీరిద్దరూ కలిసి చూసుకోండి, నేను రిటైర్ అయిపోతాను భూమి, నిన్ను సీఈఓగా చేసి ఆకాష్ని చైర్మన్గా చేస్తాను, నేను మాత్రం ఎన్ని రోజులు చూసుకుంటాను చెప్పండి అంటాడు రామకృష్ణ. అమ్మో మావయ్య, నా వల్ల కాదు, అంత పెద్ద బాధ్యత నేను తీసుకోలేను, ఇంట్లో బోర్ అని వస్తున్నా, ప్లీజ్ నాకు ఆ పిఏ పోస్ట్లోనే ఉండనివ్వండి మావయ్య అంటుంది భూమి. అలా అంటే ఎలా తల్లి, ఎప్పటికైనా మీ ఇద్దరే చూసుకోవాలి, మాకింకా వేరే ఎవరున్నారు అంటాడు రామకృష్ణ. కానీ మావయ్య, ఇప్పుడైతే వద్దు, నాకంత పెద్ద బాధ్యత తీసుకోవాలంటే భయం, అంతేకాదు నాకంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు అంటుంది భూమి. సరే, నీకు అలవాటయ్యే వరకు నీ వెనుక నేనుంటాను, నీకు అన్ని హ్యాండిల్ చేయగలిగే నమ్మకం వచ్చిన తర్వాత నేను రిటైర్ అవుతాను, సరేనా? అప్పటి వరకు మాకొక మనవడినో మనవరాలనో ఇస్తే ఇంట్లో నేను మీ అత్తయ్య హ్యాపీగా చూసుకుంటాం అంటాడు రామకృష్ణ. భూమి చిన్నగా నవ్వి, మీ ఇష్టం మావయ్య అని ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయ్యి వాళ్ళతో పాటు వెళ్తుంది. పెళ్ళైన తర్వాత మొదటిసారి ఆఫీస్కి రావడంతో అందరూ బొకే ఇచ్చి వెల్కమ్ చెప్తారు. అందరికీ థ్యాంక్స్ చెప్పి, ప్లీజ్ నన్ను వేరేలా చూడకండి, ఇంతకుముందు నాతో ఫ్రీగా ఎలా ఉన్నారో అలానే ఉండండి అంటుంది భూమి. మేడం అని కొత్తగా చూడొద్దు అని చిన్న స్మైల్తో చెప్పి ఎప్పటిలా ఆకాష్ క్యాబిన్లో ఉండే తన డెస్క్ దగ్గర కూర్చొని వర్క్ చేస్తుంది. రోజు ఆకాష్తో ఆఫీస్కి వెళ్ళటం, వెళ్ళిన ఆకాష్ కన్నా కొంచెం ముందుగా వచ్చేది. ఎందుకంటే వసుమతి ఒక్కతే ఉంటుందని తొందరగా వచ్చి ఇంటిని చూసుకుంటుంది. అలా వారం రోజుల తర్వాత కొత్త కంపెనీకి భూమి పూజ ఉండటంతో అందరూ అక్కడికి వెళ్ళి పూజ చేపించి తర్వాత భూమి చేత కొబ్బరికాయ కొట్టించి పనులు మొదలు పెడతారు. అలా వాళ్ళ లైఫ్ ఫుల్ బిజీ అయిపోతుంది. ఎంత బిజీ అయినా ఇంట్లో కూడా టైం స్పెండ్ చేస్తూ రాత్రి ఆకాష్తో తన డే మొత్తం అలసిన శ్రమ మర్చిపోతుంది. అలా చూస్తూ ఉండగానే మరో 3 నెలలు అయిపోయాయి. ఆఫీస్లో ఫోన్లో మాట్లాడుతున్న టైంలోనే పక్కన నిలబడి ఫైల్ చూస్తున్న భూమి నడుం కనిపిస్తుంటే ఆకాష్ చెయ్యి ఊరుకుంటుందా? నడుంపై వేళ్లతో గీతలు గీస్తుంటే ఆకాష్ చెయ్యి పట్టుకుని గుర్రుగా చూస్తూ, ఏంటి మీ పనులు, ముందు ఫోన్ మాట్లాడండి అని కళ్ళతో చెప్తుంది. ఫోన్ పెట్టేసి భూమిని తన ఒళ్ళోకి లాగి కూర్చోబెట్టుకుని, ఈ సారీలో సూపర్గా ఉన్నావు బంగారం అని భూమికి ముద్దు పెడుతూ చెప్తాడు. ఏంటి ఆకాష్ గారిది, మన ఇల్లు కాదు ఆఫీస్, ముందు వదలండి. ఇల్లైతే ఓకేనా అని చిలిపిగా నవ్వుతూ కన్ను కొడతాడు ఆకాష్. అబ్బా, మీకేది చెప్పినా మీకు అనుకూలంగా మార్చుకుంటారు అని మీకు చెప్పటం నా బుద్ధి తక్కువ అని తల కొట్టుకుంటుంది భూమి. అది మనకున్న టాలెంట్ అని గర్వంగా చెప్తూ నవ్వుతాడు ఆకాష్. భూమి పైకి లేస్తుంటే లేవనివ్వకుండా, కూర్చో, నా పర్మిషన్ లేకుండా ఎవరూ రారు, నీకొకటి చెప్పాలి అంటాడు. ఏంటి ఆకాష్ గారు? ఇందాకే పిన్ని బాబాయ్ ఫోన్ చేశారు, ప్రియా చెర్రీ విషయం చెప్పేసిందంట, ముందు ఆలోచించిన తర్వాత చెర్రీ గురించి తెలుసు, మంచివాడే కదా అని ఓకే చెప్పారంట అంటాడు. నెక్స్ట్ మంత్ ఇండియా వస్తున్నారు. అవునా, మంచి విషయం. వాళ్ళు మన పెళ్ళికి వస్తే మీరే మాట్లాడదాం అనుకున్నారు, కానీ వాళ్ళు రాలేదు కదా అంటుంది భూమి. హా భూమి, వాళ్ళు కొంచెం బిజీ, పిన్ని డాక్టర్, బాబాయ్ కూడా బిజినెస్, సో వాళ్ళకి వీలు కాలేదు, అందుకే రాలేదు, లేకపోతే ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. నేనంటే చాలా ఇష్టం మా పిన్నికి. ప్రియా పెళ్ళి కూడా 1 మంత్లో వచ్చి చేసేసి వెళ్ళిపోతామని చెప్పారు అంటాడు ఆకాష్. ఓ అవునా, అయితే మన ఇంట్లో మళ్ళీ పెళ్లి బాజాలు మోగబోతున్నాయన్నమాట అని ఆకాష్ మెడ చుట్టూ చేతులేసి, ఆకాష్ గారు, చూస్తే చూస్తే మన పెళ్ళై కూడా అప్పుడే 9 నెలలు అయిపోయింది కదా అంటుంది. అవును, ఇంకో 3 నెలల్లో మన ఫస్ట్ యానివర్సరీ వస్తుంది, మన వాళ్ళందరినీ పిలిచి గ్రాండ్గా చేసుకుందాం అంటాడు ఆకాష్. ఆకాష్ గారు, నేను ఒకటి చెప్తాను, మీకు నచ్చితేనే చెయ్యండి, లేదంటే వద్దు అంటుంది భూమి. ముందు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు,
చెయ్యాలా వద్దా తర్వాత? ఏం లేదు. అందరిని పిలిచి పార్టీ చేసుకొని అన్ని డబ్బులు ఖర్చు పెట్టే బదులు అవే డబ్బులు ఆకలితో ఉన్న వాళ్ళకి యూజ్ చేద్దాం. ఏదైనా ఆశ్రమానికి డొనేట్ చేద్దాం. ఏమంటారు? అని అడుగుతుంది భూమి. భూమి ఎంత బాగా ఆలోచించింది. నిజమే, ఆ డబ్బులు ఎంతోమంది ఆకలి తీరుస్తుంది అనుకొని భూమి ఫోర్ హెడ్పై ముద్దు పెట్టుకొని, నీ ఆలోచన చాలా బాగుంది. నువ్వు చెప్పినట్టే చేద్దాం, సరేనా? అంటాడు ఆకాష్. థ్యాంక్స్ ఆకాష్ గారు, మీరు నా బంగారు కొండ అని ఆకాష్ని ముద్దు చేస్తుంది. చాలు చాలు, ఏమైనా ఉంటే ఇంటి దగ్గర చూపించు నీ ప్రేమనంతా. ఇప్పుడు చూపిస్తే నేను కంట్రోల్ చేసుకోలేను. తర్వాత నీ ఇష్టం అంటాడు. అమ్మో వద్దు బాబు, నేను నా వర్క్ చూస్తాను, మీరు మీ వరకు చూడండి అని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. భూమిని చూసి ఆకాష్ నవ్వుకుంటూ వర్క్లో మునిగిపోతాడు. ఆ తర్వాత కట్ చేస్తే కరెక్ట్గా నెల రోజులకి ప్రియా వాళ్ళమ్మ నాన్న ముగ్గురు వచ్చేస్తారు. హాయ్ ప్రియా, ఎలా ఉన్నావు? మా ప్రియాకప్పుడే పెళ్ళికల్ వచ్చేసింది అని ఆట పట్టిస్తుంది. పో వదినా. హలో మేడం, మా పెళ్ళిలో మమ్మల్ని ఎంత ఏడిపించారు, ఇప్పుడు మాటేమమ్మా అని నవ్వుతూ కళ్ళెగరేస్తుంది భూమి. ప్రియ వాళ్ళ పేరెంట్స్ వచ్చి భూమి ఆకాష్ని కూడా పలకరించగానే వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటారు. భూమి కూడా వాళ్ళతో తొందరగా కలిసిపోతుంది. చిన్నత్తయ్య, చిన్నమావయ్య అని వాళ్ళతో నవ్వుతూ మాట్లాడటం చూసి, ఆకాష్, నా కోడలు నిజంగా బంగారంలా ఉంది. అలా అని చెప్పి నా భార్యని కరిగించి పిన్నికి నగలు చేయించవు కదా? బాబాయ్, అసలే బంగారం బాగా రేట్ ఎక్కువైంది. భూమి, నిన్ను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని సెటైర్ వేసేసరికి అందరూ నవ్వేస్తారు. అలా ఆ రోజందరూ ఉండేసరికి టైం తెలియలేదు. నెక్స్ట్ డే చెర్రీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. చెర్రీ అలాగే వాళ్ళ ఫ్యామిలీ ముందే తెలుసు కాబట్టి ఫ్రీగా మాట్లాడుకుంటూ ఉంటారు. పెళ్ళి ఎప్పుడు చేయాలి అని డిసైడ్ చేసుకున్నాక చెర్రీకి ప్రియాకి మధ్యలో ఉన్న భూమి ఫైనల్లీ ఇద్దరూ సాధించేశారు అంటుంది. హా సిస్టర్, అవును ప్రియా, నాకు నువ్వు ఆడపడుచువి, మరి కట్నం ఎంత ఇస్తావేంటి అని నవ్వుతూ కళ్ళెగరేస్తుంది. వదినా, నువ్విప్పుడు నా పార్టీలో ఉండాలి, మీ అన్నయ్య సైడ్ ఉండి మాట్లాడుతున్నావు అని బొంగమూతి పెట్టుకుంటుంది ప్రియా. హలో, ఇక్కడ నా చెల్లి నా పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉంటుంది ఇప్పుడు అని భూమి చెయ్యి పట్టుకొని, నా పెళ్ళి దగ్గరుండి నువ్వే చెయ్యాలరా, నాకు నువ్వే చెల్లివి అని చెప్పాను కదా, మరి ఆడపడుచు ఇంట్లో లేకుండా పెళ్ళి ఎలా జరుగుతుంది, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి అంటాడు. అదేం కుదరదు, ఇప్పుడు భూమి వదిన మా అన్నయ్య భార్య, నాకు వదిన అత్తింట్లో ఆడపడుచు, పెళ్ళికి కోడలు లేకపోతే పెళ్ళి ఎలా జరుగుతుంది, కాబట్టి భూమి వదిన మా ఇంట్లోనే ఉంటుంది. కాదు మా ఇంట్లో, కాదు మా ఇంట్లో అని భూమి చెయ్యి పట్టుకొని చెరువు వైపు లాగుతూ ఇద్దరూ వాదించుకుంటారు. వాళ్ళ గొడవ చూసి, హే ఆపండి, ఏంటి ఇద్దరూ కలిసి నా పెళ్ళాన్ని విసిగిస్తున్నారు, మీ ఇద్దరి దగ్గర కాదు, నా పెళ్ళాం నా దగ్గరే ఉంటుంది అని భూమి చెయ్యి పట్టుకొని పైకి లేపి ఆకాష్ పక్కన కూర్చోబెట్టుకుంటాడు. భూమి నవ్వుతూ, అన్నయ్య, ప్రియా, మీ ఇద్దరూ నా కోసం కొట్టుకోకండి, నాకు మీ ఇద్దరూ ఇష్టమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందుకే ఇక్కడొక రోజు అక్కడొక రోజు ఉండి మీ ఇద్దరి పెళ్ళి జరిపిస్తాను, సరేనా అంటుంది భూమి. ఇది బాగుంది అని ప్రియా చెర్రీ హ్యాపీగా ఫీల్ అయ్యి అందరితో మాటల్లో పడిపోతే, భూమి పక్కన కూర్చున్న ఆకాష్ భూమి నడుము గిల్లి, ఏం బాగుంది, నువ్వు అక్కడికి ఇక్కడికి తిరిగితే నేనేం కావాలి, వాళ్ళ గురించి బాగానే ఆలోచించావు, మరి నా గురించి ఆలోచించవా రాక్షసి అని భూమికి మాత్రమే వినిపించేలా చెప్తాడు. ఆకాష్ బాధ అర్థమై నవ్వుకుంటుంది భూమి. ఎలా నవ్వుతుందో చూడు, దొంగ మొహంది అని కోపంతో పళ్ళు కొరుకుతూ భూమి తాగిన హాఫ్ జ్యూస్ గ్లాస్ తీసుకుని తాగుతూ కోపాన్ని తగ్గించుకుంటాడు. అలా మొదలై వెంటనే చెర్రీ ప్రియాకి ఎంగేజ్మెంట్ చేసి కొన్ని రోజులకే పెళ్లి కూడా ఫిక్స్ చేస్తారు. పెళ్లి తొందరగా ఉండటంతో షాపింగ్ మొదలు పెట్టేశారు. అలా మరో 10 రోజులు గడిచిపోయాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. ప్రియాని కూర్చోబెట్టి రెడీ చేస్తూ ఉంటుంది భూమి. చీర కట్టి అన్ని నగలు పెట్టి ప్రియాకి దిష్టి చుక్క పెట్టి, సూపర్గా ఉన్నావు ప్రియా, ఇప్పుడు కానీ మా అన్నయ్య చూస్తే పెళ్లి చేసుకోకుండానే హనీమూన్ తీసుకెళ్ళిపోతాడు అంటుంది భూమి. ఆపు వదినా, మొన్నటి నుండి నన్ను ఏడిపిస్తూనే ఉన్నావు. నిజం ప్రియా, చాలా బాగున్నావు, నా దిష్టే తగిలేలా ఉంది. అప్పుడే ప్రియ వాళ్ళ అమ్మ వచ్చి ప్రియాని చూసి ముద్దు పెట్టుకొని, నా కూతురు అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందా
అని కంటతడి పెట్టుకుంటుంటే ప్రియా కూడా కొంచెం ఎమోషనల్ అవుతుంది. మీరేం ఫీల్ అవ్వకండి చిన్నత్తయ్య. ప్రియా ఉండేది ఇక్కడే కదా, మేమంతా ఇక్కడే ఉంటాం. మీరక్కడున్నా మేం చూసుకుంటాం అంటుంది భూమి. మేం కూడా మీరుంటారనే ధైర్యంతోనే ఓకే చెప్పేశాం భూమి. సరే, నేను వెళ్ళి అక్కడ చూస్తాను అని వసుమతి దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రియా, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. పెళ్ళికి ఇంకొంచెం టైం ఉంది. నిన్ను పెళ్లి పీటలపై కూర్చోబెట్టే టైం వరకు వస్తాను అని పక్కనున్న రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి సారీ కట్టుకుంటుంటే అప్పుడు ఆకాష్ వస్తాడు. భూమిని చూసి స్టన్ అవుతాడు. థిక్ బ్లూ పెద్ద బార్డర్ ఉన్న పట్టుచీర సగం కట్టుకొని కుర్చీలు సెట్ చేసుకోవటం రాక అవస్థలు పడుతున్న భూమిని చూసి నవ్వుతూ వెళ్ళి భూమి చేతిలో చీరని తీసుకుంటాడు. మీరెప్పుడొచ్చారు? వస్తే వచ్చారు, కొంచెం నాకు హెల్ప్ చేయరా? ఈ కుర్చీలు పెడితే సరిగ్గా రావటం లేదు. కొత్తది కదా, సరిగ్గా కుదరటం లేదు అంటుంది. భూమి కాళ్ళ దగ్గర కూర్చొని భూమి చీర సెట్ చేస్తుంటాడు ఆకాష్. అప్పుడు చూస్తుంది ఆకాష్ని. భూమికి మ్యాచ్ అయ్యేలా సేమ్ కలర్ కుర్తా వేసుకుని ఉన్న ఆకాష్ని చూసి, ఆకాష్ గారు ఈ డ్రెస్సులో చాలా బాగున్నారు తెలుసా, ముద్దొస్తున్నారు అంటుంది. చీర సెట్ చేసి పైకి లేచి భూమి నడుం చుట్టూ చేతులేసి, ముద్దొస్తే ముద్దివ్వాలి మొద్దు, అది కూడా తెలీదా అంటాడు ఆకాష్. ఆకాష్ మెడ చుట్టూ దండలా చేతులేసి, తెలుసు శ్రీవారు, కానీ ఇప్పుడు ఇచ్చే టైం కాదు కదా, దీనికి టైంతో సంబంధం ఉండదు, వెంటనే చేసేయాలి అంటాడు ఆకాష్. అంతేనా అంటుంది. అని ఆకాష్ తల కిందికి వంచి బుగ్గ మీద ముద్దు పెడుతుంది. చెంపపై తడుముకొని, ఏంటిది, నేనేమైనా చంటి పిల్లాడినా? ఎప్పుడు చూసినా చిన్నపిల్లలకి ఇచ్చినట్టు ఇక్కడ ముద్దు పెడతావు అంటాడు ఆకాష్. నాకు అక్కడే నచ్చుతుంది కాబట్టి అని భుజాలు ఎగరేస్తుంది. సరే, నీకు నచ్చిన దగ్గర నువ్విచ్చావు, నాకు నచ్చిన దగ్గర నేనిస్తాను అని భూమిని కిస్ చేయటానికి ముందుకొస్తుంటే భూమి చెయ్యడ్డు పెట్టి, అక్కడ పెళ్ళికి టైం అవుతుంది, మనం తర్వాత చూసుకుందాం, ముందు నేను రెడీ అవ్వాలి అని ఆకాష్ నుండి దూరం జరిగి అద్దం ముందు కూర్చుంటుంది. రాక్షసి, ఇప్పుడు వదిలినా తర్వాత వడ్డీతో సహా తీసుకుంటాను అని భూమి వెనక నిలబడి, ఈరోజు నేను రెడీ చేస్తా అని భూమిని రెడీ చేస్తూ ఉంటాడు. నగలన్నీ వేసి నడుంకి వడ్డానం పెట్టడానికి మోకాళ్ళపై కూర్చొని వడ్డానం పెట్టి భూమి నడుంపై చిన్నగా ముద్దు పెట్టుకొని పైకి లేచి నుదుటిన సింధూరం పెట్టి మొత్తం ఒకసారి చూసుకొని, ఎలా రెడీ చేశాను, నచ్చిందా, ఒకసారి చూసుకో అంటాడు. అవసరం లేదు ఆకాష్ గారు, నేనంత అందంగా ఉన్నానో మీ కళ్ళల్లో కనిపిస్తుంది అంటుంది భూమి. భూమిని చిన్నగా హక్ చేసుకొని భూమికి దిష్టి తగలకుండా చెవి వెనక దిష్టి తిక్కపెట్టి మండపంలోకి తీసుకెళ్తాడు. అప్పటికే చెర్రీని ప్రియాని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టేశారు. వాళ్ళ చేత పూజ చేయించి చెర్రీ చేతికి తాళి ఇవ్వగానే బాజా భజంత్రీల మధ్య ప్రియా మెల్లో తాళి కడతాడు చెర్రీ. తాళిని చూసి ప్రియా కళ్ళు ఆనందంతో వర్షిస్తాయి. అక్కడంతా తతంగం అయిపోగానే భూమి చేతు దిష్టి తీయించి ఇంట్లోకి కుడికాలు పెట్టి రమ్మని చెప్తారు. అలా వాళ్ళ పెళ్ళయి తెల్లారి సత్యనారాయణ వ్రతం చేయించి ప్రియాని చెర్రీని ఆకాష్ ఇంటికి తీసుకెళ్తాడు. రాత్రి వాళ్ళ కార్యానికి అన్నీ సిద్ధం చేస్తుంటే అటుగా వెళ్తున్న భూమికి ఐ వింక్ చేస్తాడు. అది చూసిన మహాలక్ష్మి ముసిముసిగా నవ్వుకొని, ఏంటి మనవడా, మీకు కూడా ఏర్పాటు చేయమంటావా? హా జేజీ, నాకు ఓకే, నీ మనవరాలు ఒప్పుకుంటే అని భూమిని చూస్తూ చిలిపిగా నవ్వుతుంటే, ఏంటమ్మమ్మా మీరు కూడానా అంటుంది భూమి. తప్పేంటి మనవరాలా, మొహమాట పడద్దు, చెప్పు, మీకు కూడా ఏర్పాటు చేయిస్తాను అని మహాలక్ష్మి గారు భూమిని ఏడిపిస్తుంటే, అత్తయ్య చూడండి, మీ అత్తయ్య నన్ను ఎలా ఏడిపిస్తుందో అని వసుమతికి కంప్లైంట్ ఇస్తుంది. అత్తమ్మ ఊరుకోండి, అసలే భూమికి సిగ్గెక్కువ, తననేం అనకండి అని కోడలికి సపోర్ట్ చేస్తుంటే రామకృష్ణ వచ్చి, ఏంటి వసు, మనకి ఆ ఆఫర్ ఇవ్వటం లేదు అని ఫీల్ అవుతున్నావా అని వసుమతి దగ్గరికి వచ్చి ఆట పట్టేస్తుంటే వసుమతి నోటి మీద చేయి పెట్టుకొని, సిగ్గు లేకపోతే సరి, కొడుకు కోడలున్నారని కూడా లేకుండా అని రామకృష్ణ వైపు గుర్రుగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. వాళ్ళని చూసి అందరూ బల్లున నవ్వేశారు. ఏంటి జేజీ, ఈరోజు జోష్ మీద ఉన్నావు, పోనీ నీకు తాతయ్యకి ఏర్పాటు చేస్తాం, నీకు ఓకేనా తాతయ్య అని ఆకాష్ వాళ్ళ తాతయ్య వైపు చూసి అడుగుతుంటే, ఏంటి రోజు మీ జేజీతోనేనా, ఈరోజు కూడా మీ జేజీనేనా మనవడా అని నవ్వుతూ అనేసరికి,
అమ్మో తాతయ్య, నువ్వు మామూలుడివి కాదు. ఈ వయసులో కూడా మా జేజీకి అన్యాయం చేయాలని చూస్తున్నావా? అంటాడు ఆకాష్. అప్పటికే అమ్మోరులా మారిన మహాలక్ష్మి గారిని చూసి దడుచుకొని, ఊరికే అన్నాను మనవడా, నాకెక్కడి ధైర్యం, అయినా నాకు మీ నానమ్మే ఎక్కువ అని మెల్లిగా ఎస్కేప్ అయిపోతాడు. మహాలక్ష్మి గారు భర్త వెళ్ళగానే నవ్వేస్తుంది. భూమి వెళ్ళి ప్రియాని రెడీ చేస్తూ ఉంటుంది. ప్రియ చేతులు నలుపుకుంటూ, నాకు భయంగా ఉంది వదినా, ఇప్పుడే ఇదంతా ఎందుకు అని అంటుంది. అప్పుడు భూమి, ప్రియా, ఏం కాదు, నువ్వు భయపడకు. అయినా నీకు చెర్రీ అన్నయ్య ఎన్ని రోజుల నుండో తెలుసు కదా, నువ్వు భయపడకు. ఇక్కడే నీకు భయం ఉంటుంది, తర్వాత అన్నయ్య దగ్గరికి వెళ్తే అన్నీ మర్చిపోతావు అని ప్రియాకి ధైర్యం చెప్పి పంపిస్తుంది. భూమి కూడా బాగా అలసిపోవటంతో స్నానం చేసి టవల్ చుట్టుకొని డ్రెస్ తీసుకుంటుంటే వెనక నుండి 2 చేతులు చుట్టేశాయి. అబ్బా ఆకాష్ గారు, వదలండి అంటుంది. "మ్మ్హ్మ్" అని భూమి భుజం మీద ముద్దు పెట్టుకొని భూమి భుజంపై తల పెట్టుకుంటాడు. ఫ్రెష్ అవ్వండి. "హ్మ్" అని భూమి బుగ్గ మీద ముద్దు పెట్టుకొని టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్తాడు. భూమి నవ్వుకొని ఆకాష్కి ఫేవరెట్ బేబీ పింక్ సారీ కట్టుకొని ఆకాష్ కోసం నైట్ డ్రెస్ తీసి పెడుతుంది. బెడ్ సెట్ చేస్తుంటే అప్పుడే డ్రెస్అప్ అయి వచ్చి కూర్చుంటాడు ఆకాష్. ఏంటి మేడం, నైట్ సారీ కట్టుకున్నావు, ఏంటి సంగతి అని కావాలని అడుగుతాడు. కావాలని అంటున్నాడని అర్థమై, చెప్తాను మీ పని, ఊరికే కట్టుకోవాలనిపించి కట్టుకున్నా, సరే గుడ్ నైట్ అని వెళ్ళిపోతుంది. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు ఆకాష్. అక్కడ మా చెల్లి ఒక్కతే ఉంది, తనకి తోడుగా పడుకుందామని వెళ్తున్నా. మీకేమైనా కావాలంటే ఇప్పుడే చెప్పండి, ఇచ్చేసి వెళ్తాను, నాకు ఫుల్ నిద్ర వస్తుంది అని ఆవలింతలు తీస్తుంది. రాక్షసి, కావాలని చేస్తుంది అని కొరకొర చూస్తూ, మీ చెల్లేం చంటిపాప కాదు, తను ఒక్కతి పడుకోగలదు అని భూమిని వెళ్ళనివ్వకుండా డోర్ లాక్ చేస్తాడు. భూమి కూడా కోపంగా వెళ్ళి బెడ్పై అటు మొహం చేసి పడుకుంటుంది. ఆకాష్ భూమి పక్కన విష్ణుమూర్తి పోజ్లో పడుకొని వయ్యారంగా పడుకున్న భూమిని చూస్తూ, నా సగం జీవితం నా పెళ్ళాన్ని బ్రతిమాలటానికే సరిపోతుంది అని నిట్టూర్పు విడిచి, భూమి బంగారం అని క్యూట్గా పిలుస్తాడు. బంగారం లేదు, సింగారం లేదు, లైట్ ఆఫ్ చేయండి, నాకు నిద్ర వస్తుంది అంటుంది భూమి. ఓసేయ్, నన్ను పస్తులు పడుకోబెడితే పాపం తగులుద్ది అంటాడు ఆకాష్. భార్యకి కాలితే ఇలాగే ఉంటుంది మరి అంటుంది భూమి. భూమిని తన వైపుకు తిప్పుకొని, నా బంగారం నువ్వు, సారీ అని బ్రతిమాలతాడు. గంటసేపు బ్రతిమాలించుకొని ఆకాష్ని దగ్గరికి తీసుకుంది భూమి. అటు ప్రియ చెర్రీ వాళ్ళ ప్రేమలో వాళ్ళుంటే, ఇటు భూమి ఆకాష్ వీళ్ళ ప్రేమలో వీళ్ళు మునిగి తేలుతున్నారు. మరుసటి రోజు ప్రియాకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వాళ్ళ పేరెంట్స్ కెనడా వెళ్ళిపోతారు. ఇటు ప్రియ వాళ్ళ మ్యారీడ్ లైఫ్లో బిజీ అయితే, అటు ఆకాష్ కూడా బిజీ అయిపోయారు. చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోయాయి. భూమి పెళ్ళయి 1 ఇయర్ అయిపోతుంది. భూమి ఆకాష్ ఫస్ట్ యానివర్సరీ వచ్చేసింది. భూమి కోరినట్టే ఆకలితో ఉన్న అనాథ పిల్లలకి ఆ రోజు మొత్తం వాళ్ళు నచ్చినట్టు తినేలా వాళ్ళ గెస్ట్ హౌస్లో ఏర్పాట్లు చేశాడు. పిల్లలందరూ హ్యాపీగా వాళ్ళకి నచ్చింది తింటూ అక్కడ ఆడుకుంటూ ఉంటారు. అక్కడున్న పిల్లల్ని చూస్తూ, నాకెప్పుడు పిల్లలు పుడతారో అని ఆలోచిస్తున్న భూమి భుజంపై చెయ్యేసి, ఇప్పుడు హ్యాపీనా, నువ్వు అడిగినట్టే చేశాను అంటాడు ఆకాష్. మన ఇంట్లో మన కోసం వెయిట్ చేస్తున్నారు, వెళ్దామా? థ్యాంక్స్ ఆకాష్ గారు. ఎన్నిసార్లు చెప్తావు, పదా అని భూమి భుజం చుట్టూ చెయ్యేసి తీసుకెళ్ళిపోతాడు. వీళ్ళింట్లో అడుగు పెట్టగానే వీళ్ళ మీద పూల వర్షం కురుస్తుంది. వీళ్ళ కోసం ఇంట్లో మొత్తం డెకరేట్ చేసి కేక్ కట్ చేయించాలని ఇంట్లో వాళ్ళు ప్లాన్ చేశారు. చెర్రీ ప్రియ వచ్చి వీళ్ళని విష్ చేసి కేక్ కట్ చేయిస్తారు. అందరూ అక్కడే సరదాగా మాట్లాడుకుంటూ సాయంత్రం వరకుండి, అన్నయ్య, ఈరోజు పెద్దమ్మ పెద్దనాన్న మా ఇంటికి వస్తారు, మాతోనే తీసుకెళ్తాను అని చెప్పి వసుమతిని రామకృష్ణని చెర్రీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఇంట్లో భూమి ఆకాష్ ఇద్దరే మిగిలారు. ఆకాష్కి అర్థమైంది కావాలనే వాళ్ళు వెళ్ళారు అని. కానీ భూమి పాపకి అర్థం అవ్వక, ఆకాష్ గారు, అత్తయ్య లేకపోతే ఇంట్లో ఏం బాగుండదు, అసలు ఎందుకు వెళ్ళారో ఏంటో అని ముఖం ఒకలాగా పెట్టుకొని కూర్చుంటే, భూమి ఒళ్ళో తలపెట్టుకొని, పిచ్చి మొద్దు, వాళ్ళు వెళ్ళింది మనకు ప్రైవసీ ఉంటుందని అని భూమి చేతిలో ఒక రిపోర్టు పెట్టగానే, ఏంటా అని చూసి భూమి కళ్ళు చెమ్మగిల్లాయి.
నిజంగా నాకున్న ప్రాబ్లం మొత్తం క్యూర్ అయిందా అంటుంది. ఆకాష్ గారు, ఇప్పుడు మనకి ఇప్పుడు పిల్లలు పుట్టడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని ఫుల్ ఎక్సైట్ అవుతూ ఆకాష్ని తెగ ఊపేస్తుంది. "హ్మ్, ఇప్పుడు నీకంతా ఓకే. ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్‌గా ఉన్నావు. కానీ కన్సీవ్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి" అంటాడు. "హ్మ్, అలాగే" అని ఆకాష్ని పట్టుకొని, "నాకు బేబీస్ కావాలి ఆకాష్ గారు" అని క్యూట్‌గా అడుగుతుంటే భూమినెత్తుకొని రూమ్‌లోకి తీసుకెళ్తూ, "బేబీస్ రావాలంటే తమరు నాకు సహకరించాలి మేడం" అని భూమిని అల్లుకుపోతాడు. అలా వారం రోజుల తర్వాత భవ్య 10th అయిపోవటంతో హాలిడేస్ వచ్చాయని భవ్యని వాళ్ళ తాతయ్యని తీసుకొస్తాడు. భవ్యకి సిటీ కొత్త కాబట్టి భూమి ఆఫీస్కి వెళ్లకుండా ఒక వారం మొత్తం తన దగ్గరుండి సిటీ మొత్తం చూపిస్తుంది. రోజులాగే ఆఫీస్ నుంచి వచ్చి భవ్య చేతిలో ఒక చాక్లెట్ పెట్టడం చూసి, "మరి నాకు" అని చేయి చాపుతుంది. "నువ్వేమైనా ఇంకా చిన్నపిల్లవా చాక్లెట్ తినడానికి" అని షూస్ విప్పుతూ అంటాడు ఆకాష్. "చిన్న పిల్లలే తినాలని ఏ రాజ్యాంగంలో రాసుంది" అని తిప్పుకుంటూ వెళ్తున్న భూమిని చూసి నవ్వుతూ, "రాక్షసి, ఆ వాలుజడతోనే కదా నన్ను కట్టిపడేసింది" అని ఫ్రెష్ అవ్వటానికి రూమ్కి వెళ్తాడు. కాఫీ కప్పు తీసుకొని ఆకాష్కి ఇచ్చి, "హ్మ్" అని ముఖం తిప్పేసుకుంటుంటే, "ఓ తిప్పుతున్నావు, అంతలా తిప్పమాకు, ఊడి చేతిలో పడుతుంది" అంటాడు ఆకాష్. ఆకాష్ వైపు భూమి గుర్రుగా చూస్తుంటే, "కావాలా" అని ఒక పెద్ద చాక్లెట్ చూపిస్తూ అడుగుతాడు. "హ్మ్" అని తల ఊపుతుంటే భూమికి ఒక కిస్ ఇచ్చి చేతిలో చాక్లెట్ పెట్టగానే చిన్న పిల్లలాగా తీసుకొని తింటుంది. "మనం ఎల్లుండి టూర్ వెళ్తున్నాం" అంటాడు. "ఎక్కడికి?" ఆయన ఇంత సడన్గా ఎందుకు అంటుంది భూమి. "ఏమో, మీ అన్నగాడు ఫోన్ చేసి చెప్పాడు. అందరం వెళ్తున్నాం. మనతో భవ్య తాతయ్య కూడా. కానీ తాతయ్య వస్తారో రారో అంటుంది భూమి. "నేను చెప్తే వస్తాడు" అంటాడు ఆకాష్. "అవును, ఈ మధ్య మా తాతయ్యకి మీరు బాగా నచ్చేశారు. నాకంటే మీరే ఎక్కువయ్యారు మా తాతయ్యకి" అంటుంది భూమి. "మరి ఆకాష్ అంటే ఏమనుకున్నావు? ఎవరైనా నన్ను ఇష్టపడాల్సిందే" అని కాలర్ ఎగరేస్తూ గర్వంగా చెప్తుంటే, "అబ్బో" అని నవ్వుతుంది. "భూమి, అందరం అలా సరదాగా వెళ్ళొద్దాం ఒక్క వారం రోజులు. నువ్వు, నేను ఒక కార్లో, ప్రియా చెర్రీ ఒక కార్లో. పెద్దవాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని క్యారవాన్ మాట్లాడాను. వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది, మనకి ఫ్రీగా ఉంటుంది" అని కన్ను కొట్టి చెప్తాడు. "హ్మ్, మంచి పని చేశారు. అందరూ కలిసి వెళ్తే సరదాగా బావుంటుంది. జాలీగా ఎంజాయ్ చేయొచ్చు. కిందికి వెళ్ళి అందరికీ చెప్పేసొస్తా" అని తుర్రుమని కిందికి వెళ్ళి అందరికీ చెప్తుంది. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే టూర్ కోసం షాపింగ్ చేసి మరుసటి రోజు టూర్కి స్టార్ట్ అవుతారు. ఫస్ట్ ఊటీ వెళ్దామని డిసైడ్ అవుతారు. ఆకాష్ డ్రైవ్ చేస్తుంటే ఆకాష్ భుజంపై తల పెట్టుకొని విండోలో వ్యూ చూస్తుంది. "ఏంటి భూమి, ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది కదా నీ నోరు, ఈరోజేంటి ఈ సైలెన్స్" అంటాడు. "ఏమో ఆకాష్ గారు, మనసేం బాలేదు. ఏదో నెగటివ్గా జరుగుతుందని మనసులో అనిపిస్తుంది" అంటుంది భూమి. "నువ్వు నీ పిచ్చి ఆలోచనలు, మనకేమవుతుంది? మనం థింక్ చేసేదానిపై ఉంటుంది. నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే అలా అనిపించదు. నీకు సాంగ్స్ ఇష్టం కదా, సాంగ్స్ విను, నీ మైండ్ రిలాక్స్ అవుతుంది" అని సాంగ్స్ పెడతాడు. కానీ ఆకాష్కి తెలియదు కదా కొన్ని గంటల తర్వాత జరిగే పరిణామం. ఆకాష్ డ్రైవ్ చేస్తుంటే ఎవరు ఫాలో అవుతున్నట్టు అనిపించి కొంచెం స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే, "ఎందుకు ఇంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు ఆకాష్ గారు" అని అడుగుతుంది భూమి. "ఏం లేదు" అని కొంచెం స్లో చేసి వెనక్కి చూస్తే ఎవరూ లేకపోవటంతో మళ్ళీ నార్మల్ అయ్యాడు. అలా 2 ప్లేసెస్ చూసి ఒక దగ్గర ఆగారు. చుట్టూ వ్యూ చాలా బాగుంది. పొగతో నిండిపోయింది. పక్కన పెద్ద లోయ ఉంది. చాలా బాగుంది ఆ ప్లేస్. అందరూ చుట్టూ చూస్తూ తిరుగుతుంటే ఎటు నుండొచ్చాడో తెలీదు. వెనుక నుండొచ్చి భూమిని గుద్దేస్తాడు. ఆకాష్కి కోపం వచ్చి వాణ్ణి కొడుతుంటే, "ఆకాష్ గారు, వదిలేయండి, వాడి పాపన్న వాడే పోతాడు" అని ఆకాష్ని తప్పిస్తుంటే గుద్దినవాడు భూమిని ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తాడు. అది విని ఆకాష్కి ఇంకా కోపం వచ్చి వాణ్ణిష్టం వచ్చినట్టు కొడుతుంటాడు. "ఆకాష్ గారు, ప్లీజ్ వదిలేయండి, అతనికి ఏమైనా అవుతే అది మన మెడకు చుట్టుకుంటుంది. ఎందుకు చెప్తే వినరు" అని భూమి ఎంత చెప్తున్నా కూడా వినకుండా వాణ్ణి బాదుతుంటే, "అరే, ఈ ఆకాష్ గారు చెప్తే వినరు, ఇంత కోపం ఏంటో ఈ మొండి మనిషికి" అని తల పట్టుకొని, "అమ్మో, ఇలాగే ఉంటే వాణ్ణి చావగొడతాడు. నేను చెప్తే వినరు, వెళ్ళి మావయ్యని తీసుకొస్తా"
అని దూరంగా ఉన్న రామకృష్ణ దగ్గరికి పరిగెడుతుంది. గుద్దినవాడు కూడా చాలా బలంగా ఉన్నాడు. ఇద్దరూ కొట్టుకుంటారు. ఇద్దరూ పోట్లాటలో కొండ చివరి ప్రాంతం దగ్గరికొచ్చేస్తారు. ఇంకో అడుగు వేస్తే అందులో పడతారు. అంత చివరన ఉన్నారు. కానీ అది వాళ్ళకి తెలియటం లేదు. పక్కన క్యారవాన్లో రెస్ట్ తీసుకుంటున్న భూమి వాళ్ళ తాతయ్య వ్యాన్ కిటికీలో నుండి చూసి, అయ్యో ఆకాష్ బాబు అని నడవడానికి ఇబ్బంది పడే ఆయన పరిగెడుతూ ఆకాష్ దగ్గరికి వెళ్తాడు. ఆకాష్ని తప్పిద్దామని లాగేసరికి గుద్దినవాడు ఒక్కసారిగా నెట్టేసరికి ఆకాష్ చెయ్యి తగిలి వాళ్ళ తాతయ్య లోయలో పడిపోతాడు. దూరం నుంచి చూసిన భూమి తాతయ్య అని గట్టిగా అరిచి షాక్తో అక్కడే కూలబడిపోతుంది. ఆకాష్ మైండ్ మొద్దుపారిపోతుంది. అసలేం జరిగిందో కూడా అర్థం కావటం లేదు. ఆ గుద్దినవాడు భయంతో పారిపోయాడు. ఆకాష్ స్తబ్దంగా నిలబడిపోయాడు. రామకృష్ణ, వసుమతి, చెర్రి, ప్రియ అందరూ పరిగెడుతూ వచ్చారు. వాళ్ళకు కూడా ఏం జరిగిందో అర్థమయ్యేలోపే అంతా జరిగిపోయింది. రామకృష్ణ ఫాస్ట్గా వెళ్ళి ఫారెస్ట్ ఆఫీసర్కి ఫోన్ చేసి విషయం చెప్పి తొందరగా కాపాడండి అని కొంచెం గట్టిగా చెప్పేసరికి వాళ్ళొచ్చి ఆ లోయలోకి దిగి వెతకడం స్టార్ట్ చేశారు. భవ్య ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోతే ప్రియ పట్టుకొని వెళ్ళి కారులో పడుకోబెట్టింది. ఆకాష్ కూడా అక్కడే కూలబడిపోయాడు. శరీరం వణికిపోతుంది. భయంతో చెమటలు కారిపోతున్నాయి. అతనికి ఏం కాకూడదు అని అందరూ మొక్కుతుంటారు. భూమి అయితే ఈ లోకంలోనే లేదు. వాళ్ళ తాతయ్య పడిపోవటమే కళ్ళ ముందు కనిపిస్తుంది. 2 గంటలు వెతికి తీసుకొచ్చారు. కానీ అతను అప్పటికే ఈ లోకంలో లేడు. ఆయన్ని తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టి వెళ్లారు. అందరూ ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోయారు. భూమి అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి ఆయన పక్కన కూలబడిపోతుంది. తాతయ్య అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయి వాళ్ళ తాతయ్యపై పడి ఏడుస్తుంది. లేవండి తాతయ్య, మీకేం కాలేదు, నాకు తెలుసు. లేవండి, మీకు నేనంటే చాలా ఇష్టం కదా, నన్ను వదిలి వెళ్ళలేరు, నాకు తెలుసు, లేవండి అని ఆయన గుండెలపై పడి వెక్కి వెక్కి ఏడుస్తుంది. వసుమతి వచ్చి, అమ్మ భూమి, ఊరుకో అని ఊరుకోబెడుతున్నా భూమి అసలు జీర్ణించుకోలేకపోతుంది. వాళ్ళమ్మ నాన్న తర్వాత అన్నీ ఆయనే అయ్యి పెంచారు. తల్లి తండ్రి కన్నా ఎక్కువ అయిపోయాడు. అలాంటిది ఇప్పుడు లేడు అంటే భూమి తట్టుకోలేకపోతుంది. అత్తయ్య, మీరైనా చెప్పండి లేవమని, చెప్పండి అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే భూమిని ఓదార్చటం ఎవరి వల్ల కాలేదు. అటు ఆకాష్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తన వల్ల ఒక ప్రాణం పోయింది అని ఆకాష్ తీసుకోలేకపోతున్నాడు. భూమి ఏడ్చి ఏడ్చి అలాగే కళ్ళు తిరిగి పడిపోతుంది. అతన్ని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్తారు. భూమి స్పృహలోకి రాకముందే జరగాల్సింది జరిపిద్దాం, మళ్ళీ ఇది చూస్తే తట్టుకోలేదు అని ఊరు వెళ్ళి ఆయనకి చేయాల్సినవన్నీ చేస్తారు. ఆకాష్ చేతుల మీద ఆయన కళ్ళ జరిపిస్తుంటే ఆయన అన్న మాటలే గుర్తొస్తాయి. బాబు ఆకాష్, నేను చనిపోతే అన్నీ నువ్వే చేయి నాయనా, నాకెలాగూ మనవడు లేదు, ఉన్నది నువ్వే కదా, నువ్వే చేయాలి అని ఆయన చెప్పినవి చెవిలో మోగుతుంటే ఆకాష్ కళ్ళు దుఃఖంతో వర్షిస్తాయి. అన్నీ జరిపించి స్నానం చేసి భూమి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఒంటరిగా కూర్చుని కాళ్ళు ముడుచుకొని మోకాళ్ళలో తలదూర్చుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. భూమి అని తలపై చేయి పెట్టగానే ఆకాష్ చెయ్యి తీసి కోపంతో విసిరి కొడుతుంది. ముట్టుకోకండి, మా తాతయ్యని పొట్టన పెట్టుకున్న మీ నీడ కూడా నా మీద పడకూడదు, వెళ్ళిపోండి అని కోపంగా ఎర్రబడ్డ కళ్ళతో ఆకాష్ని ఉరిమి చూస్తూ అంటుంది. భూమి కళ్ళు చూడాలంటేనే ఆకాష్కి భయం వేస్తుంది. భూమిని ఇంత కోపంలో ఎప్పుడు చూడలేదు. మొదటిసారి అంత కోపంగా చూడటం. భూమి, నువ్వేనా నాతో ఇలా మాట్లాడేది అంటాడు ఆకాష్. అవును, నేనే మాట్లాడుతున్నా. మీ వల్ల, మీ మూర్ఖత్వం వల్ల మా తాతయ్య మాకు దూరం అయ్యాడు. నేను చెప్తుంటే విన్నారా? వద్దు, వాడిని వదిలేయండి అని చెప్తూనే ఉన్నాను. కానీ మీరు, మీ ఆవేశం వల్ల ఒక ప్రాణం పోయింది. మీరు అసలు నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపోండి. ఇక్కడుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మిమ్మల్ని చూస్తుంటే మా తాతయ్యని పొట్టన పెట్టుకున్న హంతకుడిలా కనిపిస్తున్నారు. వెళ్ళిపోండి అని ఆకాష్ని దూరం నెట్టేసి డోర్ లాక్ చేసుకొని గోడ కానుకొని ఏడుస్తుంది. ఆకాష్ భూమి నుండి అలా ఊహించలేదు. భూమి అలా మాట్లాడుతుంటే గుండె ముక్కలు ముక్కలైపోయింది. అసలు తనకి ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. ఏంటి మమ్మీ అది అలా మాట్లాడుతుంది? నేను కావాలని చేయలేదు. అసలు ఎలా జరిగిందో కూడా నాకు అర్థం కావటం లేదు. కళ్ళు మూసి తెరిచేలోపు జరిగిపోయింది. నేనెందుకు అలా చేస్తాను? నువ్వైనా చెప్పు మమ్మీ అని వసుమతిని పట్టుకుని ఏడుస్తాడు. నాన్న ఆకాష్, ఎవరూ ఊహించలేదు ఇలా జరుగుతుందని. మనకే ఇలా ఉంటే భూమికి ఎలా ఉంటుంది చెప్పు?
2 రోజులు పోతే తనే నార్మల్ అవుతుంది. నువ్వు తనన్నది పట్టించుకోకు. కొంచెం తనని ఒంటరిగా వదిలేస్తే తనే సెట్ అవుతుంది. మేము ఇక్కడుంటాం. నువ్వు ప్రియ చర్యని తీసుకొని భూమి కోసం కట్టించావు కదా, అక్కడుండండి అంటారు. లేదు, దాన్ని వదిలి వెళ్ళలేను. నేనిక్కడే ఉంటాను అంటాడు ఆకాష్. అది కాదు ఆకాష్. నిన్ను చూస్తే తనకి అదే గుర్తొచ్చి ఇంకా ఎక్కువ నీ మీద కోపం వస్తుంది. అదే కాకుండా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే తన హెల్త్ పాడవుతుంది. మేమున్నాం కదా, మేం చూసుకుంటాము అంటారు. కళ్ళు తుడుచుకుని బాధగా భూమి వైపు చూస్తూ ఆకాష్ వెళ్ళిపోతాడు. ఇంట్లో రామకృష్ణ, వసుమతి, భూమి, భవ్య మాత్రమే ఉంటారు. భూమి అలా అనేసరికి వాడు చాలా బాధపడుతున్నాడండి అంటుంది వసుమతి. ఉండదా చెప్పు, తన ప్లేస్లో మనమున్నా అలానే ఉంటాం. ఒప్పుకుంటా ఆకాష్ కావాలని చేయలేదని. కానీ ఆకాష్ వల్లే జరిగింది వసు. ఇదెక్కడి వరకు దారితీస్తుందో అని భయంగా ఉంది. ఎవరి దిష్టి తగిలిందో నా పిల్లలకి. భూమి నార్మల్ అయ్యి పిల్లలు ఎప్పటిలా సంతోషంగా ఉంటే చాలండి అంటుంది వసుమతి. ఏం కాదు వసు, భయపడకు. భూమి పడుకుంది కదా, నువ్వు కూడా కొద్దిసేపు పడుకో అని రామకృష్ణ కూడా అలాగే నడుం వాలుస్తాడు. తెల్లారి మెలకువ వచ్చిన వసుమతి మొహం కడుక్కొని భూమి గదికి వెళ్ళి చూసేసరికి భూమి లేదు. కిచెన్లో కూడా లేదు. ఇల్లు మొత్తం చూసినా ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళింది, భవ్య కూడా లేదేంటి అని కంగారు పడుతూ రామకృష్ణ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఏమండి లేవండి, భూమి కనిపించటం లేదు. భూమి కనిపించకపోవటం ఏంటి, నువ్వు సరిగ్గా చూడు, ఇక్కడే ఎక్కడో ఉంటుంది. లేదండి, నేను మొత్తం చూశాను, భవ్య కూడా లేదు. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదండి అంటుంది వసుమతి. నువ్వుండు, నేను చూస్తాను అని రామకృష్ణ కూడా ఇల్లు మొత్తం చూసి బయట చూసి భూమి ఫోన్కి చేసినా లిఫ్ట్ చేయటం లేదు. అప్పుడే ఆకాష్ వాళ్ళొచ్చి, ఏంటి డాడ్ ఇక్కడ నిలబడ్డారు, భూమి లేచిందా? అది అది ఆకాష్, భూమి కనిపించటం లేదు, భవ్య కూడా లేదు. వాట్, ఏం మాట్లాడుతున్నారు డాడ్, భూమి లేకపోవటం ఏంటి అని లోపలికి వెళ్ళి చూస్తాడు. భూమి రూమ్లో చూసేసరికి టేబుల్ పైన ఏదో పేపర్ ఉంటుంది. అది చేతిలోకి తీసుకుని చూస్తాడు. అత్తయ్య, మామయ్య, నన్ను క్షమించండి. నేను భవ్యాన్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతున్నాను. మీరు నా కోసం వెతకొద్దు. నేను మీ అబ్బాయితో ఉండలేను. ఆకాష్ గారిని చూసిన ప్రతిసారి నాకు మా తాతయ్య గుర్తొస్తున్నారు. తాతయ్య మాకు దూరం కావటానికి ఆకాష్ గారే కారణమని అనిపించిన ప్రతిసారి మీ అబ్బాయి మీద కోపం పెరిగిపోతుంది. నేను అక్కడే ఉంటే అతన్ని ద్వేషిస్తూ ఉంటాను. అతని గాలి కూడా నా మీద పడటం నాకు ఇష్టం లేదు. అందుకే మీకు దూరంగా వెళ్ళిపోతున్నా. నన్ను క్షమించండి అని రాసి ఉంది. అది చదివి ఆకాష్ అక్కడే కూలబడిపోయాడు. ఎందుకురా ఇంత పని చేశావు? నీకు నచ్చకపోతే నేనే దూరంగా వెళ్ళేవాడిని కదా భూమి అని ఏడుస్తుంటే రామకృష్ణ, వసుమతి కూడా చదివి షాక్ అవుతారు. ఏంటండి, భూమి ఇలా చేసింది, నేను నమ్మలేకపోతున్నా. మమ్మీ, నాకు భూమి కావాలి మమ్మీ. అది ఏ శిక్ష వేసినా భరిస్తాను. కానీ అది దూరం అయితే నేను తట్టుకోలేను అని ఆకాష్ ఏడుస్తుంటే మొదటిసారి కొడుకు కళ్ళల్లో కన్నీళ్లు చూసి వసుమతి, రామకృష్ణ తట్టుకోలేకపోతున్నారు. ఆకాష్ కళ్ళు తుడుచుకొని తనెక్కడున్నా వెతికి తీసుకొస్తాను. తను ఏ శిక్ష వేసినా భరిస్తాను మమ్మీ. నేను వెళ్ళి వెతుకుతాను. ఎంతో దూరం వెళ్ళుండదు అని చెర్రీని తీసుకొని వెళ్తాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో, భూమి ఎక్కడికి వెళ్ళిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.